హలో గైస్, మీకు 10కి ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసు, 100కి ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసు, అండ్ 1000కి ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసు, అలాగే లక్షకి ఎన్ని జీరోస్ ఉంటాయో కూడా తెలుసు. మరి మిలియన్కి ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసా? కొందరికి తెలుసు, కొందరికి తెలీదు. అలాగే బిలియన్కి ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసా? కొందరికి తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. మరి ట్రిలియన్కి, అలాగే క్వాడ్రిలియన్కి మరి మనం అంతవరకు అసలు ఆలోచించాం. మహా అయితే మిలియన్ లేదా బిలియన్ వరకే చాలామందికి తెలిసి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ విశ్వం అంచుల వరకు వెళ్దాం. అదే ఈ మిలియన్, బిలియన్, ట్రిలియన్, వాట్ నెక్స్ట్, మరి వాటి పేర్లు, వాటి సున్నాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100 కోట్లు, ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, క్వాడ్రిలియన్ అంటే 1000 లక్షల కోట్లు, క్వింటిలియన్ అంటే 10,000 కోట్ల కోట్లు, సెక్స్టిలియన్ అంటే 1,00,000 కోట్ల కోట్లు. ఏంటండి, వినాలనిపించట్లేదా? మైండ్ దొబ్బుతుందా వింటుంటే? మీరు దీనికే ఇలా అయిపోతే ఇలా? ఇంకా 36, 37 అంటే అవన్నీ మేము వినాలా? ఎంత 3 నిమిషాలే. అవన్నీ వినటం మా వల్ల కాదు. థ్యాంక్స్ అండి, అవన్నీ చెప్పడం నా వల్ల కూడా కాదు. ఇప్పుడు దారికి వచ్చారు. అయితే ఓ పని చేద్దాం, లిస్ట్ పెట్టేసి నిమిషంలో ముగించేద్దాం. ఇది బాగుందండి. నేమ్స్ ఆఫ్ లార్జ్ నంబర్స్. ఇక్కడ చూడండి, 1000 1 × 10⁻³ అంటే ఒకటి పక్కన 3 సున్నాలు పెడితే అది 1000. మిలియన్ 1 × 10⁻6 అంటే ఒకటి పక్కన 6 సున్నాలు పెడితే అది మిలియన్. బిలియన్ 1 × 10⁻9 అంటే ఒకటి పక్కన 9 సున్నాలు పెడితే అది బిలియన్. నెక్స్ట్ ట్రిలియన్ 1 × 10⁻12 అంటే ఒకటి పక్కన 12 సున్నాలు పెడితే అది ట్రిలియన్. అలాగా క్వాడ్రిలియన్, క్వింటిలియన్, సెక్స్టిలియన్, సెప్టిలియన్, ఆక్టిలియన్. అబ్బో, ఇవన్నీ చాలా ఉన్నాయండి బాబు. నిజంగానే అవన్నీ చెప్పడానికి మైండ్ పోద్ది. ఇక్కడ మీరే చూడండి, మనకు తెలిసిన మట్టుకైతే ఆల్మోస్ట్ ట్రిలియన్ వరకే. ట్రిలియన్ తర్వాత నెక్స్ట్ ఏమని పిలుస్తారో మనం ఈ లిస్ట్లో చూడొచ్చు. అండ్ ఆల్సో వాటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా ఈ లిస్ట్లో చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. 1 క్వాడ్రిలియన్ ఈస్, ఒకటి పక్కన 15 సున్నాలు ఉన్నాయి. అంటే 1 క్వాడ్రిలియన్ అంటే 1000 లక్షల కోట్లు. అలాగే నెక్స్ట్ ఇక్కడ క్వింటిలియన్, ఒకటి పక్కన 18 సున్నాలు పెడితే అదే క్వింటిలియన్ అంటే 10,000 లక్షల కోట్లు. అలాగే ఇక్కడ చాలా ఉన్నాయి. సెక్స్టిలియను, సెప్టిలియను, ఆక్టిలియను, నానిలియను, డీసిలియను. ఇక వీటిని పలకాలంటే మన నోరు కూడా సరిపోదు. ఇక్కడ చూడండి, 10 డియోట్రిజింటిలియన్, దాన్నే గూగోల్ అని పిలుస్తారు. అది 1 × 10⁻100 అంటే ఒకటి పక్కన 100 సున్నాలు పెడితే దీన్ని ఇక తెలుగులో ఏమంటారేమో, దీని మట్టుకు ఇంగ్లీష్లో 10 డియోట్రిజింటిలియన్ అంటారంట, లేదంటే గూగోల్ అని అంటారు. నెక్స్ట్ సెంటిలియన్ 1 × 10⁻303 అంటే ఒకటి పక్కన 303 సున్నాలు పెడితే దాన్నే సెంటిలియన్ అంటారు. మరి తెలుగులో అయితే తెలీదండి. అండ్ ఫైనల్లీ గూగుల్ ప్లెక్స్ అంటే ఒకటి పక్కన 1000 సున్నాలుంటే దాన్నే గూగుల్ ప్లెక్స్ అంటాం. 1 × 10⁻⁴ గూగోల్ అని అంటారు. ఫైనల్గా మొత్తానికి ఈ గూగులోప్లెక్స్ అనేదే లార్జ్ నంబర్. దాని తర్వాత ఇదిగో